యుద్ధభూమి కంపించింది. సైన్యాల నడకతో కాదు, ఒకే ఒక్క గర్జనతో. పొగదాటి ఒక్క నీడ బయటికి వస్తోంది. ఆ నీడ మనిషి కాదు, పూర్తిగా రాక్షసుడు కూడా కాదు. అతడు ఘటోత్కచుడు. అతడి కథ వినడానికి సిద్ధమవ్వండి. మహాభారతం కాలం అడవులు రహస్యాలతో నిండిన రోజులలో భీముడి మరియు హిడింబ యొక్క సంతానంగా అతడు పుట్టాడు. పుట్టుకతోనే అతడి నవ్వు మెరుపులా, అడుగులు భూకంపంలా, కోపం భూమిమీద ఉన్నవాళ్లకు పాతాళమే కనిపించేలా. అతడిని ప్రజలు భయపడ్డారు, శత్రువులు దూరంగా నడిచారు. కాని విధి అతడికి ఎదురుచూస్తోంది. కురుక్షేత్రం. ఘటోత్కచుడు సాధారణ యోధుడు కాదు. అతడు ఆకాశాన్ని తాకేంతగా పెరుగుగలడు, కళ్ల ముందు నుండే కనబడకుండా పోగలడు, మాయలు సృష్టించి శత్రువుల మనస్సును భంగం చేయగలడు. కొంతమంది అతడిని రాక్షసుడు అన్నారు, కొంతమంది రక్షకుడు అన్నారు. కాని సత్యమేమిటంటే అతడు యుద్ధం మార్చడానికి పుట్టాడు. కురుక్షేత్రం అగ్నిలా మండుతోది, రక్తంతో నేల ఎర్రబడుతోది. అప్పుడు రంగంలోకి అడుగుపెట్టాడు కర్ణుడు. దేవేంద్రుని వరదానం, ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల అస్త్రం, వాసవశక్తి. అది అర్జునుని వైపు ఎగరబోతున్నప్పుడు ఆ క్షణం యుద్ధాన్ని మార్చేది. అతడు ఆకాశం వరకు పెరిగాడు. కళ్ళు అగ్నిలా వెలిగాయి. గర్జనలు మేఘాల్ని ఛేదించాయి. బాణలు అతడి శరీరం మీద ముక్కలయ్యాయి. యుద్ధభూమి క్షణంలో అల్లకల్లమైంది. మరి చివరకు కర్ణుడు ఆవర్తించాడు. ఒక ప్రకంపన, ఒక ప్రకాశం. ఘటోత్కచుడు పడిపోయాడు. కాని అతడి మరణమే యుద్ధాన్ని గెలిపించింది. ఎందుకంటే అర్జునుని చంపగల ఏకైక అస్త్రం ఇప్పుడు నశించింది. అతడి మరణమే యుద్ధాన్ని గెలిపించింది. అతడు త్యాగం. అతడు యుద్ధం మారిన క్షణం. అతడు అమరుడు. ఘటోత్కచుడు మరణించిపోయలేదు, లెజెండ్ అయ్యాడు.